హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 66, 67, 68 ఈ 3 ఎపిసోడ్లన్నీ కూడా మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే కవర్ చేయబోతున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మీకు ఒక మేజర్ యానిమే ఛానల్ రికమెండేషన్ అనేది చేయాలన్నమాట. అండ్ ప్రజెంట్ ఈ ఛానల్ పేరు నాటే రివ్యూ నాటే రోస్ట్ అని ఉంది, కానీ ఫ్యూచర్లో ఇది ఒక యానిమే ఛానల్కి బ్యాకప్గా అవుతుంది. అండ్ ఆ బ్యాకప్ ఛానల్ ఎవరితో కాదు, మందే అనమాట. సో మీరు చేయాల్సినది ఏం లేదు, జస్ట్ నాటే రివ్యూ నాటే రోస్ట్ అని చెప్పి సెర్చ్ చేసి కనపడిండే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు వీడియోస్ అయితే ఆ ఛానల్లో కూడా వస్తాయన్నమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఈ కౌంట్ నుంచి మీరు దాదాపు 1000 సబ్స్క్రైబర్స్ చేసినా కూడా మన ఛానల్కి ఎంతో బూస్టప్ అవుతుంది. సో ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఉరాహార షాప్ ని చూపిస్తుంట. అప్పుడే ప్రశాంతంగా మనోళ్ళు టీ తాగుతుంటే పానకంలో పుడకలాగా మన ఇచ్చుకోగడు తన బాడీని వేసుకొని వస్తాడు. ఇంకా అప్పుడే మార్సల్ని బయటికి తీసి మన కాన్గాన్ని అయితే టెడ్డీ బేర్లో ఉంచి, ఓకే ఉరహర, నువ్వు ఇక్కడ నా బాడీని జాగ్రత్తగా చూసుకోగలవా, ఎందుకంటే ఆ నాయలు మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ చాద్గాన్ని కూడా కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో నా బాడీని నార్మల్గా తిరగనిస్తే నా బాడీకి కూడా ఏదో ఒక రిస్క్ వస్తుంది. సో నేను అందుకనే రిస్క్ తీసుకోదలుచుకోలేదు అనడంతో ఇంకా ఆ మాటలు ఉరహర కూడా ఓకే నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అండ్ నీ బాడీ ఇక్కడ జాగ్రత్తగానే ఉంటుందని చెప్పి మన ఉరహర మాటిస్తాడు. అండ్ ఈ యాప్లోనే రంజీగాడు కూడా షెట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఇన్ఫాక్ట్ ఆ నాయల్లో నేను అటాక్ కూడా చేయలేకపోతున్నాను నా జాన్పక్తో అని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటే అప్పుడే మన ఇషిరాగాడు కూడా ఓకే ఇప్పుడు మనం ఆ నైలను ఫైట్ చేయలేదని చెప్పి మనం జాగ్రత్తగా లేనట్లు కాదు, సో మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఖచ్చితంగా ఆ నైలను ఓడించే సత్తా మనలో ఉందని చెప్తాడు. అండ్ అప్పుడే మన ఇషిరాగాడు ఉరాహారని అడుగుతామట, మీరు ఆ రికార్డింగ్ టేప్ ద్వారా ఏమన్నా క్లూస్ అనేటివి కనిపెట్టారా అనడంతో ఇంకా అప్పుడే ఉరాహార కూడా నిజం చెప్పాలంటే ఎటువంటి క్లూస్ కూడా దాంట్లో లేవు, నేను దాన్ని ఎన్నోసార్లు ట్రై చేశాను, బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీగా మీకు చెప్పగలను, అందులో ఉండే వాయిస్ ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే ఆ నైలు ఖచ్చితంగా నార్మల్ హ్యూమన్స్ కాదు, అలానే సోల్ రిపర్స్ కాదు, కొంచెం తేడాగా ఉన్నారు అనడంతో ఇంకా అప్పుడే మన ఇషిడాగాడు కూడా అవును నేను కూడా అదే అనుకున్నా, వానైల దగ్గర నుంచి ఒక స్ట్రేంజ్ స్పిరిచువల్ ఎనర్జీ వచ్చింది అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడు, అరే నువ్వు ఇది ఎప్పుడు గమనించావు, అసలు నేను గమనించలేదు కదరా అంటే ఇంకా అప్పుడే ఇషిడాగాడు కూడా దీన్ని గమనించడానికి బుర్ర ఇంకా నీ స్పిరిచువల్ ఎనర్జీ బాగుండాలి అండ్ నీ విషయంలో ఆ రెండు కూడా లేవులే అనడంతో ఇంకా ఆ మాటలు నిచ్చుకోగానికి పిచ్చి కోపం వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన రంజీ గారు కూడా కొంపతీసి దీని వెనకాల ఏమన్నా ఆ ఐజన్ గాడు ఉన్నాడా అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు కూడా ఎవరికి తెలుసు అంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన టెస్సా గాడు వచ్చి, నాకు తెలిసినంత వరకు అన్నయ్యలు కీడో అటాక్స్ చేస్తున్నారంటే అప్పుడు మీ యొక్క జాన్పక్తో వాళ్ళని అటాక్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు, అయితే అన్నయ్యలను నేను నా బంకే ఉపయోగించి కూడా అటాక్ చేయలేనా అనడంతో ఇంకా అప్పుడే మన ఉరహర గారు కూడా ఇన్ఫాక్ట్ నువ్వు దాన్ని ఈజీగా ఉపయోగించగలవు, బట్ ఇక్కడ సమస్య అంటూ ఒకటి ఏంటంటే అది నువ్వు నీ బంకాయ్ అనేది కంట్రోల్గా ఉపయోగించాలి అని చెప్తాడు. ఇంకా అమ్మట్లు ఎన్నించుకోగల షాక్ అయితే అప్పుడే రెంజిగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట, కేవలం బ్యాకుగా మాత్రమే తన యొక్క బాంకాయ్ని ఐ మీన్ సెన్బోన్ జాకురాని ఎంతో క్లారిటీగా పవర్ఫుల్గా ఉపయోగించగలడు అండ్ దాన్ని ఈజీగా కూడా కంట్రోల్ చేస్తారు అండ్ వేరే వాళ్ళ వల్ల అది కుదరదు అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు కూడా, అయితే నువ్వు వాడచ్చు కదరా అండ్ నీ బంకాయ్ ఉపయోగించవచ్చు కదా, ఐ మీన్ నీ జబిమారోని ఉపయోగించవచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే మన రెంజిగాడు కూడా లేదు నేను అది ఉపయోగించుకోకూడదు, ఇన్ఫాక్ట్ నేను బాంకాయ్ ఉపయోగించినప్పుడు నా జబిమారో నేను కంట్రోల్ చేయలేను అండ్ మీకు మెయిన్గా చెప్పాలంటే ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్లో నేను నా బాంకాయ్ ఉపయోగించకూడదు, ఎందుకంటే నాకు లిమిటెడ్ పవర్స్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు, సో దాన్ని మించి నేను ఉపయోగించలేను అనడంతో ఇంకా ఆ మాటలు నిచ్చుకోగాడు, అయితే ఇషిడాగా నువ్వు అనాయిలో నీ యొక్క క్విన్సీ పవర్తో అటాక్ చేయంటాడు కానీ బట్ మన ఇషిడాగాడు మాత్రం తన క్విన్సీ పవర్స్ పోయినాయని చెప్పి ఇచ్చుకోగానికి ఎంతవరకు చెప్పిండాడు. అండ్ అప్పుడే టెస్సాగాడు నాకు తెలిసినంత వరకు అనాయిలు ఫస్ట్ వీకర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఫస్ట్ రీమే ఆ తర్వాత చాద్ ఆ తర్వాత మీలో ఎవరైనా ఉండొచ్చు, సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ గ్యాప్లో అయితే మళ్ళీ వెంటనే ఉరహర షాప్కి అయితే ఆ కాల్ అనేది వస్తుంది. అండ్ ఈసారి కూడా ఆ చిన్నపిల్ల ఫోన్ చేసి మన ఇచ్చుకోగాడిని అయితే కరాకూరలో ఉండే మ్యూజియంకి రమ్మంటుంది, బట్ మన ఇచ్చుకోగాడు నా ఫ్రెండ్స్కి ఏమైందని చెప్పి అడుగుతున్నా సరే బట్ ఆ విషయాలు ఏంటి ఆ చిన్నపిల్ల పట్టించుకోకుండా జస్ట్ ఫోన్ అనేది కట్ చేస్తుంది. ఇంకా ఆ మాటలు మన వాళ్ళందరికీ కోపం వస్తూ ఉంటుంది కానీ బట్ ఈ గ్యాప్లోనే కాన్గాడు ఓకే మామ వెళ్దాం పదండి తను చెప్పినట్లు, కానీ ఇంతకు ముందర నేను లేను ఇప్పుడు నేను ఉన్నా కదా ఆ నాయలను చితక్కొట్టి మన ఫ్రెండ్స్ని కాపాడుకుందాం అని చెప్పి మన కాన్గాడు అంటాడు. సో అలా మన వాళ్ళంతా కూడా ఆ మ్యూజియంకి అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే ఇషిడాగాడు అయితే కాన్గాన్ బాడీని అయితే మోడిఫై చేసి తనకు ఒక జిప్ అటాచ్ చేసి వెనకాల తగిలేసుకుంటాడు. ఇంకా చూసిన మన కాన్గాన్ కి అరే నేను మంచి ప్లాన్ మీద వస్తాం అనుకున్నారా బట్ ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు, అరే నీకు ఆల్రెడీ చెప్పా ఎనిమిస్ ఎక్కడి నుంచి నేను అటాక్ చేయొచ్చు, సో ముందర మేము చూసుకుంటాం వెనకాల నువ్వు చూసుకో, ఇదే నీకు హెల్ప్ఫుల్ అండ్ ఎందుకురా నువ్వు వానికి బ్యాగ్ కొట్టావు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇషిడా అనడంతో ఇంకా అప్పుడే మన ఇషిడా గారు కూడా లేదు నేను ఇందులో కొన్ని మాడిఫికేషన్
ఓపెన్ చేసాలే. సో ఇందులో చాలా ఐటమ్స్ పెట్టానని చెప్పి ఆ జిప్ ఓపెన్ చేసి తను అందులో ఏమేమి సరుకులు దాచాడో చూపిస్తాడు. ఇంకా చూసిన మన కాన్గాడు అరే నాది బాడీ అనుకున్నావు లేదంటే ఏమనుకున్నావు ఇన్ని ఐటమ్స్ దాచావండంతో ఇంకా అప్పుడే మన వాళ్ళు అయితే మ్యూజియంలోకి ఎంటర్ అవుతారు. ఇంకా అప్పుడే స్పీకర్ నుంచి ఆ చిన్న పాప నవ్వుకుంటా ఓకే వెల్కమ్ గైస్ ఇంకా లాస్ట్ గేమ్ అనేది స్టార్ట్ చేద్దాం అనడంతో ఇంకా మాటలైనా మన ఇచ్చుకోగాడు గేమ్స్ లేదు తొక్కలేదు మర్యాదగా మా ఫ్రెండ్స్ మాకు ఇచ్చాయంటే దానికి ఆ చిన్నపిల్ల కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ గేమ్ లో గెలిచారంటే నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మీకు ఇచ్చేస్తాను అని చెప్తుంది. ఇంకా ఆ మాటలైన మన వాళ్ళకి కూడా ఇంకా ఖచ్చితంగా గేమ్ ఆడాలని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా అప్పుడే ఆ చిన్నపిల్ల కూడా ఓకే మీ దగ్గర ఉండే ఆ వెపన్స్ అన్ని కూడా అక్కడే ఉండే కేసుల్లో పెట్టండి అనడంతో ఇంకా మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా ఏం చేసేది లేక పక్కన తిరుగుతారు. ఇంకా అప్పుడే మన రెంజీ గాని జబిమారో అయితే వాళ్ళు సర్కిల్ అని చెప్పి పేరు రాసింటారు. ఇంకా చూసిన రెంజీ గాడు నా జాన్పక్ తో పేరు జబిమారు ఈ నా కొడుకులు సర్కిల్ అని రాశారు ఎవర్రా ఇది రాసినది అని చెప్పి మనోడు యాంగ్రీ అవుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు బహుశా సర్కిల్ అనేది దానికి బెస్ట్ పేరు లేరా అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటాడు. అలాగే మన జాంగెట్స్ పేరు కూడా వనాయిలు బట్ అని రాసింటారు. ఇంకా చూసిన ఇచ్చుకోగానికి కోపం వస్తే ఈసారి రెంజీ గడు ఎక్కిరిస్తారు. సో ఈ నాయలు ఇలా కొట్టుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇచ్చాడు రే చిన్నపిల్లలు మాదిరి బిహేవ్ చేయకుండా త్వరగా రండి అనడంతో ఇంకా ఆ నాయలు కూడా వాళ్ళ జాన్పక్ తో అక్కడ పెట్టి వెంటనే రూమ్ లోకి ఎంటర్ అవుతారు. అండ్ ఎంటర్ అయిన వెంటనే మనీషిడగానికి కాన్గానికి అక్కడ ఒక స్ట్రేంజ్ స్పిరిచువల్ ఎనర్జీ అయితే సెన్స్ అవుతుంది. సో అలా మనీషిడగాడు ఏం జరుగుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోళ్ళంతా కూడా ఆ రూమ్ చుట్టూ వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ బట్ ఎన్నిసార్లు చుట్టూ వేసినా సరే మనోళ్ళు ఫస్ట్ ఎక్కడికైతే స్టార్ట్ చేశారో అదే ప్లేస్కి రిటర్న్ వస్తారు. ఇంకా చూసిన మనోళ్ళందరికీ మైండ్ పోతుంది అసలు ఏంద్రా ఈ రూమ్స్ అన్ని కూడా ఒకేలాగా ఉన్నాయి మనం ఎక్కడ స్టార్ట్ చేసినా సరే మళ్ళీ స్టార్ట్ చేసిన పాయింట్కే వస్తున్నాము దీనికి ఎండ్ అనేది లేదా అసలు ఈ లూప్ని ఎవరు క్రియేట్ చేస్తారని చెప్పి మనోళ్ళు అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ చిన్నపిల్ల కూడా ఇటు రండి అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటుంది. సో ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే మన ఇచ్చుకోగాడు తన జాన్పక్తో తీసుకొని అటాక్ చేద్దాం అనుకొని వెనక్కి వెళ్తాడో లేదో బట్ వెనక్కి వెళ్ళే దారి కూడా కనపడదు. ఇంకా అది చూసిన మన ఇచ్చుకోగాడు ఎంట్రన్స్ కూడా గాన్ అయిపోయిందిరా నాకు ఎంతో కోపంగా ఉంది అసలు మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి అరుస్తూ ఉండడంతో ఇంకా అప్పుడే ఇషిడేగాడు తెలివిగా తనకు ఒక ఐడియా రావడంతో వెంటనే కాన్గాన్ బాడీలో నుంచి ఒక దారప్ చైన్ బయటికి తీసి ఓకే ఇప్పుడు మనం ఏ వే నుంచి వెళ్తున్నామో ఆ వే ద్వారా ఈ దారప్ చైన్ కూడా తీసుకొని వెళ్దాం సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాము అని చెప్పి వెంటనే అక్కడ ఉండే ఒక పిల్లర్కి ఆ దారం కట్టి మనోళ్ళు అయితే ఈసారి కూడా యాజ్ యూజువల్ ఆ రూమ్స్ ద్వారా వెళ్తూ ఉంటారు. సో ఇలా మనోళ్ళు ఓ 2 రూమ్లు దాటుతారు లేదో మనోళ్ళ కళ్ళ ముందర అయితే ఒక బ్లాక్ రూమ్ అయితే వస్తుందన్నమాట. సో అదే ఎండ్ అనుకొని వెంటనే మనోళ్ళు ఆ రూమ్ని చూసుకుంటా వెంటనే రూమ్ లోపలికి అయితే ఎంటర్ అవుతారు. అండ్ ఆ రూమ్ లోపల కొంచెం నల్లగా ఉన్నా సరే మనోళ్ళు లోపల ఏమున్నాయని చెప్పి చెక్ చేస్తారు. కానీ అక్కడ డిస్ప్లే కేసెస్ అయితే ఉంటాయి. అండ్ ఒకసారిగా పక్కన ఉండే డిస్ప్లే కేసెస్ చూసి మనోళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఒక దాంట్లో మన ఒరిహిమే ఉంటుంది అండ్ ఇంకో దాంట్లో మన చాదిగాడు ఉంటాడు. ఇంకా చూసిన మనోళ్ళు షాక్ అయితే అప్పుడే ఏదో ఒక స్మెల్ అనేది వచ్చి ఒక్కసారిగా మనోళ్ళు ముగ్గురు కూడా స్ప్రో గొలిపోతారు. ఇంకా ఒక్కసారిగా మన ఇచ్చుకోగాడు స్ప్రోలోకి వచ్చిన వెంటనే మనోడైతే ఆ డిస్ప్లేలో ఉంటాడు. అండ్ తన పక్కనే ఇంకో 2 డిస్ప్లేలో కూడా ఒక దాంట్లో రెంజిగాడు ఉంటే ఇంకొక దాంట్లో మన ఇషిడగాడు ఉంటాడు అనమాట. సో మనోళ్ళు కదలలేని సిచ్యువేషన్లో ఉంటారు. ఎలాగైనా సరే నేను ఈ బాక్స్లో నుంచి తప్పించుకోవాలని చెప్పి మన ఇచ్చుకోగా ట్రై చేస్తూ ఉంటాడు కానీ బట్ తన వల్ల కుదరదు. అండ్ ఈ గ్యాప్లోనే మనం చంప మీద అయితే ఎవరో కొడుతున్నట్లు ఇంకా కమాండ్ ఇచ్చుకో నువ్వు పైకి లేయాలి అని చెప్పి తన చంపలు పగలు కొడుతూ ఉంటారు. అండ్ అలా కొడుతుండేది ఎవరో కాదు మన కాన్గాడ్ అనమాట. సో అలా ఓ 3 ఏట్లు చంపదెబ్బలు తిన్న వెంటనే ఒక్కసారిగా మన ఇచ్చుకోగాడు పైకి లేస్తాడు. అండ్ అప్పుడే కాన్గాడ్ చెప్తా ఉంటా అసలు మీకేమైందిరా సడన్ గా ఏదో పొగ పిలిచి మీరు ముగ్గురు కూడా అన్కాన్షియస్ అయిపోయారు అసలు ఎంతలా కొట్టినా సరే మీరైతే రెస్పాండ్ కాలేదు ఎలాగోలాగా సరేలే ఫైనల్గా మీరు పైకి లేచారు అదే సంతోషం ఎస్ఆర్ నుంచి మనం అలా ఉండకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనోళ్ళు అనుకుంటారు. ఇంకా వెంటనే మనోళ్ళంతా కూడా వెంటనే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకప్పుడే కాన్గేట్ కూడా ఇప్పుడైనా నన్ను పొగడను రా నేను లేకుంటే మీరు చచ్చిపోయి ఉండేవాళ్ళు అని చెప్పడంతో ఇంకప్పుడే ఇషిడేగాడు కూడా బహుశా మనం ఇంతకు ముందర పీల్చిండే ఆ పొగ అనేది మనకు ఒక డేంజరస్ హాల్యూజినేషన్ అయితే చూపించేటట్లుంది. సో ఈసారి నుంచి మనం అలా ఉండకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనోడు అనుకుంటాడు. సో అలా మనోళ్ళు అయితే ఇంకొక వే ద్వారా వెళ్తుంటారు. అండ్ ఈసారి కూడా 2 రూములు దాటిన వెంటనే మనం 3వ రూమ్ లోకి రెంజిగాడు ఎంటర్ అయిన వెంటనే మనోనికి ఒక షాక్ తగులుతుంది. ఇంకా వెంటనే మనోళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ చూస్తారు లేదు అప్పుడే రెంజిగాడు ఆగండి ఇక్కడ చూడండి గోతి ఉందని చెప్పి మనోళ్ళంతా కూడా ఆ గోతిని చూసి షాక్ అయిపోతారు. ఈ గ్యాప్ లోనే ఆ చిన్నపిల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా బంగారు కొండలరా త్వరగా తప్పించుకోండి గేమ్ అయిపోతుంది అని చెప్పి అరుస్తూ ఉండడంతో ఇంక ఈసారి ఇలాగైతే కుదరదని చెప్పి మన రెంజిగాడు ప్రతి రూమ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందరే తన కాల్తో అయితే ప్రతి ఒక్క ఫ్లోర్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా మనోళ్ళంతా కూడా తిరిగించోటి తిరుగుతూ ఉండడంతో ఇంకప్పుడే ఇషిడగాడు కూడా అసలు ఇది ఇంపాసిబుల్ టాస్క్ ఈ ఇన్ఫినిటీ లూప్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారో అర్థం కావడం లేదు కానీ ఇదైతే పర్ఫెక్ట్గా లేదు ఖచ్చితంగా ఇందులో నుంచి మేము ఈజీగా బయటపడచ్చు అది ఎలా అని చెప్పి అర్థం కావడం లేదని చెప్పి మనోళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే మనోళ్ళకి మళ్ళీ ఇంకొక షాక్ అనేది తగులుతుంది. ఎందుకంటే ఇంత
ఇంతకు ముందర వీళ్ళు దారం కట్టినా సరే మళ్ళీ ఆ ఇన్ఫైనైట్ లూప్ ద్వారా మళ్ళీ స్టార్ట్ పాయింట్కి వచ్చింటారు. ఇంకా చూసిన మన వాళ్ళకి మైండ్ పోతే ఇంకప్పుడే ఇచ్చుకోగానికి ఒక ఐడియా వచ్చి ఓకే కాన్గాని కిందికి దింపి ఇచ్చుడా అని చెప్పి వెంటనే ఆ తాడు తీసుకొని గట్టిగా తన వైపు లాక్కుంటాడు. దెబ్బకి ఇంతకు ముందర కాన్గాడు ఎలా దావంటి వచ్చాడో అలా రివర్స్ వస్తూ ఉంటాడు. ఇంకా చూసిన కాన్గాడు అరే చెత్తన కొడుక ఆపురా కళ్ళు తిరుగుతున్నాయిరా ఎందుకురా అంత బలంగా లాగుతున్నావు నాకు వల్ల కావడం లేదురా అని చెప్పి అరుచుకుంటా అలాగే స్టార్ట్ పాయింట్కి వస్తాడు అనమాట. ఎండు పాయింట్ నుంచి ఇంకొకసారిగా అన్ని రౌండ్లు వేసిన కాన్గానికి ఒక్కసారిగా అన్కాన్షియస్ వస్తుంది. ఇంకప్పుడే మనం ఇచ్చుకోగానికి అర్థం అనమాట ఓకే మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎట్లా స్టార్ట్ చేసినా సరే చివరికి ఎండ్ పాయింట్ స్టార్ట్ పాయింట్ అవుతుంది అండ్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ అవుతుంది. ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలని చెప్పి మళ్ళీ మన వాళ్ళు అయితే రౌండ్లు వేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా అలా కొన్ని ఇన్ఫైనైట్ రౌండ్లు వేసిన తర్వాత ఈసారి మన ఇచ్చుకోగానికి రెంజీ గాని మీద కోపం వస్తుంది అండ్ రెంజీ గానికి ఇచ్చుకోగాని మీద కోపం వస్తుంది. సో ఈ నాయలు ఇద్దరు కూడా నేను నీతో రానని చెప్పి ఇద్దరు కూడా ఆపోజిట్ వేలో వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకప్పుడే మధ్యలో ఉండే ఇషిడే గానికి ఒక ఐడియా అనేది వస్తుంది అండ్ అప్పటి వరకు వాళ్ళు తిరుగుతుండే రూమ్స్ అనేటివి స్క్వేర్ షేప్ లో ఉన్నాయని చెప్పి తన బుక్ మీద మార్క్ చేసుకుంటా అండ్ ఇప్పటి వరకు వీళ్ళు ఎట్లాంటి రౌండ్లు వేసినా సరే స్టార్ట్ పాయింట్ కి ఎందుకు వస్తున్నారు అసలు ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ ఉందని చెప్పి బుక్ మీద రాసుకుంటానే మనోనికి ఒక ఐడియా వస్తుంది. ఇంకా వెంటనే రెంజీ గారిని ఇంకా మన ఇచ్చుకో గారిని పిలిచి ఈ లోప్ లో నుంచి ఎలా బయటపడాలో నాకు తెలిసిందే అనడంతో ఇంకా అమ్మట్లైన మనోళ్ళు కూడా షాక్ అవుతారు. ఇంకా అప్పుడే ఇషిడే గారు కూడా ఓకే నేను లోప్ లో నుంచి బయటికి తీసుకొని వెళ్తాను బట్ ఈ గ్యాప్ లో నాకు ఒక హెల్ప్ కావాలని చెప్పి ఇచ్చుకో గారి దగ్గర నుంచి తన సబ్స్టిట్యూట్ సోల్ రీపర్ బ్యాడ్జ్ అనేది తీసుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఇషిడే గారు ఏమాత్రం లేట్ చేయకోకుండా నన్ను ఫాలో చేయండి అని చెప్పి ఒకసారిగా మనోడు పరిగెత్తుకుంటా వెంటనే 3 రూములు క్రాస్ చేస్తాడు. ఎప్పుడైతే మన ఇషిడే గారు థర్డ్ రూమ్ కూడా క్రాస్ అవడానికి దగ్గరికి వస్తాడు ఇంకా అప్పుడే తనకి అక్కడ అయితే ఆ దావ అనేది కనపడదు అండ్ కింద పెద్ద గోయి అనేది ఉంటుంది. అయినా సరే మన ఇషిడే గారు ఆకోకుండా ఆ గోతి మీద నుంచినే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంకా చూసిన మన వాళ్ళకి అర్థమైపోతుంది ఈ గొయ్యి అనేది ఒక హాల్యూజినేషన్ అని చెప్పి వెంటనే మన వాళ్ళంతా కూడా అలాగే ఇషిడే గారిని ఫాలో అవడంతో ఇంకొకసారిగా ఆ రూమ్ లూప్ లో నుంచి మన వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇంకా బయటకు వచ్చిన మన ఇచ్చుకోగానికి ఏంటి మేము బయటకు వచ్చామా అని చెప్పి షాక్ అయిపోతే ఇంకప్పుడే వెనకలు ఉండే డైనోసార్ మీద కూర్చోండి ఆ చిన్నపిల్ల కూడా అసలు మీరు ఎలా కనుక్కున్నారు దీన్ని ఎలా తప్పించుకున్నారు అనడంతో ఇంకప్పుడే మన ఇషిడే గారు నేను ఎప్పుడైతే బుక్ తీసి ఇక్కడ డ్రా చేశానో అప్పుడే నాకు అర్థమైపోయింది ఇది ఒక చిన్నపిల్లల గేమ్ అని అండ్ నువ్వు క్రియేట్ చేసిండే ఆ ఇన్ఫైనైట్ లూప్ కంటూ ఒక లూప్ హాల్ అనేది ఉంది. మేము ఎటువంటి వే నుంచి వెళ్ళినా సరే ఫస్ట్ 3 రూముల తర్వాత నుంచి మాకైతే ఎగ్జిట్ దొరుకుతుంది బట్ అలా ఎగ్జిట్ దొరకకూడదు అనుకుంటే మేము 3వ రూమ్ క్రాస్ కాకూడదు. సో ఆ 3వ రూమ్ క్రాస్ కాకూడదు అనుకుంటే నువ్వు ఖచ్చితంగా మా మైండ్స్ అనేటివి ఆ రూమ్ నుంచి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళేటట్లు చేయాలి. సో అందుకనే నువ్వు డేంజరస్ హాల్యూజినేషన్స్ అనేటివి క్రియేట్ చేసావు. ఎప్పుడైతే మేము ఫస్ట్ టైం ఎగ్జిట్ అవ్వడానికి దగ్గరికి వచ్చామో అప్పుడు మమ్మల్ని ఆ బాక్సుల ద్వారా మ్యానిపులేట్ చేసావు అండ్ సెకండ్ రెంజీ గారు థర్డ్ రూమ్ క్రాస్ అయ్యి ఈ గ్యాప్ లో తన కాళ్ళ కింద భూమి అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసావు. సో ఆ విధంగా మేము ఎగ్జిట్ డోర్ కి దగ్గరగా వచ్చే ప్రతిసారి నువ్వు మాకు ఒక హాల్యూజినేషన్స్ అయితే క్రియేట్ చేసి మమ్మల్ని వెనక్కి పంపించావు. సో అలా ప్రతిసారి మేము స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ దగ్గరే మేము స్ట్రక్ అయిపోయి ఉన్నాం. సో ఎప్పుడైతే నేను బుక్ లో ఇది కనుక్కున్నానో వెంటనే నీ హాల్యూజినేషన్స్ అన్నిటిని కూడా క్రాస్ చేసుకుంటా మేము బయటకు వచ్చేసామండంతో ఇంకప్పుడే ఒకసారిగా మన ఇషిడే గాని వెనకలైతే ఇంకొక పర్సన్ వచ్చి తన గొంతు పట్టుకుంటాడు. ఇంకప్పుడే ఆ చిన్నపిల్ల కూడా నవ్వుకుంటా మీరు దొరకనంత సేపు ఈ గేమ్ అనేది కంప్లీట్ కాదు. సో ఎప్పుడైతే మీరు దొరికిపోయారో అప్పుడే ఈ గేమ్ కంప్లీట్ అయిపోతుంది అంటుంది. ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన ఇషిడే గారు తెలివిగా ఇంతకు ముందర ఇచ్చుకోగా ఎంత ఇప్పించుకోండి ఆ సబ్స్టిట్యూషన్ సోల్ రీపర్ బ్యాడ్జ్ అనేది ఆ వెనకలో ఉండే మనకి టచ్ కావడంతో దెబ్బకి తన నోట్లో నుంచి ఒక పిల్ల అయితే బయటకు వస్తుంది. ఇంకా చూసిన మన వాళ్ళు షాక్ అయితే నేను అప్పుడే అనుకున్నా మీరు ఖచ్చితంగా మార్చోల్సే ఏంటారు అనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంట్రా ఈ నెలంతా మార్చోల్సా అనుకుంటారు. ఇంకా అప్పుడే ఇషిడే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తామట ఇంతకు ముందర నేను ఎప్పుడైతే కాన్గాని కలిసానో తన దగ్గర నుంచి నాకు వచ్చే స్పిరిచువల్ ఎనర్జీ ఇంకా ఈ నైల్లో నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా నేను రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఒక స్ట్రేంజ్ స్పిరిచువల్ ఎనర్జీ అనుకున్నా కానీ బట్ వీళ్ళందరివి కూడా ఒకటే రకమైన స్పిరిచువల్ ఎనర్జీ. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను వీళ్ళంతా కూడా మార్చోల్సే అని. సో అలాగే మిమ్మల్ని పట్టుకున్నాను. ఇప్పుడు మర్యాదగా నువ్వు చెప్పు మీ ప్లాన్ ఏంటి మీకు ఏం కావాలి అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చిడే కానీ వెనక నుంచి ఆ కురుడో గాడు వచ్చి ఒకసారిగా ఆ మార్సోల్ పిల్లు ఇంకా ఆ బాడీని ఎత్తుకొని మన ఆ చిన్నపిల్ల వినాయలు ముగ్గురు కూడా బయటకు వచ్చేస్తారు. సో వీళ్ళని ఫాలో చేసుకుంటే మన ఇచ్చుకో గ్యాంగ్ కూడా బయటకు వస్తారు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే మనోళ్ళ ముందర అయితే ఒరిహిమే ఇంకా చాద్గాడ్ అయితే కనపడతారు. ఇంకా చూసిన మనోళ్ళంతా కూడా ఒరిహిమే చాద్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అనడంతో ఇంకా అప్పుడే చాద్గాడ్ కూడా మాకు కూడా తెలియదు మేము కళ్ళు తెరిచే టయానికి ఇక్కడ నిలబడుకుని ఉన్నామని చెప్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోళ్ళ ముందర అయితే ఆ గేట్ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది అండ్ ఆ గేట్ మీద ఈసారి ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇంకా అప్పుడే ఆ చిన్నపిల్ల వాళ్ళ వెపన్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి అంతో ఇంకా వెంటనే వాడైతే మనోళ్ళ జాన్పక్తోస్ని వాళ్ళకే ఇచ్చేస్తాడు. ఇంకా అప్పుడే ఒకసారిగా అన్నయ్యలు ఇద్దరు కూడా గేట్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే చిన్నపిల్ల నవ్వుకుంటా ఎక్కడికి వెళ్తున్నాం మేము ఇంకొక గేమ్ ప్రిపేర్ అవుతున్నాం అండ్ మీకు చెప్పడం మర్చిపోయా స్కూల్కి టైం అవుతుంది త్వరగా స్కూల్కి వెళ్ళండి ఒకవేళ మీరు కానీ స్కూల్కి వెళ్ళకుంటే అక్కడ మీ ఫ్రెండ్స్ అంతా కూడా మాయమైపోతారు అని చెప్తుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.
ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా వాళ్ళ కాలేజ్కి అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇషిడే గాడు అసలు వీళ్ళంతా ఇదంతా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే మన కాలేజ్ రావడంతో ఇంక వెంటనే మన వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు. కానీ బట్ అక్కడే ఇచ్చుకో గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మన ఇచ్చుకో గాని గీగాయ్ బాడీ ఇంకా రెంజీ గాని గీగాయ్ బాడీ స్కూల్ ముందరే పడిపోయి ఉంటుంది. ఇంకా దాన్ని చూసి షాక్ అయిన మన వాళ్ళు ఇది ఎలా సాధ్యం, మా బాడీస్ ఇక్కడికి ఎలా వచ్చాయి, మేము ఉరహార షాప్ దగ్గర కదా ఉంచాము, కొంప తీసి ఉరహార ఏమన్నా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటాడు. కానీ అప్పుడే ఇచ్చిడగాడు కమాన్ త్వరగా మీ బాడీ లోపలికి వెళ్ళండి, లేదంటే వేరే వాడు చూస్తే పెద్ద కంప అయిపోతుంది అనడంతో ఇంకా వెంటనే ఇచ్చుకోగాడు రెంజిగాడు వాళ్ళ యొక్క గీగా బాడీస్లోకి వెళ్తారు. అప్పుడే మన రెంజిగానికి ఏందో తన బాడీ అనేది వెరైటీగా ఉంది అని చెప్పి అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన వాళ్ళు ఒరిజినల్ బాడీస్లోకి రావడంతో అప్పుడే వీళ్ళ కళ్ళ ముందరైతే ఆ చిన్నపిల్ల ఇంకా తనతో పాటు ఉండే ఇంకొక క్యారెక్టర్ని అయితే చూస్తామట. అండ్ వీళ్ళతో పాటు ఉండాల్సిందే ఆ కుర్రోడు గైడైతే కనపడ్డాడు అనమాట. ఇంకా అప్పుడే ఆ చిన్నపిల్ల చెప్తుంది అనమాట, ఓకే ఇప్పుడు టెస్ట్ అనేది మీ కాలేజ్లో జరగబోతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఒక మెయిన్ విషయం చెప్పాలి. అండ్ ఇప్పుడు మీరుండే ఈ 5 మందిలో ఒక ఫేక్ పర్సన్ ఉన్నాడు. సో ఆ ఫేక్ పర్సన్ ఎవరో కనిపెట్టండి అనడంతో ఇంకా ఆ మాటలైన రెంజిగాడు అయితే మీలో ఉండాల్సిందే ఆ 3వ వ్యక్తి ఇప్పుడు మాలో కలిసిపోయాడా, అయితే ఆ కాపీ క్యాట్ గాడు ఇప్పుడు మాలో ఎవరో ఒకరు బాడీలో ఉన్నాడా లేకుంటే ఎట్లా అని అడుగుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన కాన్గేడ్ ముందరకు వచ్చి నాకు అర్థమైపోయింది వీళ్ళ ప్లాన్. ఇప్పుడు మన 5 మందిలో ఒక డూప్లికేట్ గాడు ఉన్నాడు కదా, సో నాకు తెలిసినంత వరకు ఆ డూప్లికేట్ గాడు ఆ చాతిగాడు కానీ లేకుంటే ఒరిమే కానీ ఉంటుంది. సో నేను ఒక టెస్ట్ పెడతాను, కమాన్ ఒరిమే నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పెదాలతో నా పెదాలకు ముద్దు పెట్టు, సో అప్పుడు ఆ ముద్దు ద్వారా నేను తెలుసుకుంటాను నువ్వు ఒరిజినల్ కాదు అనడంతో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడు ఒక్కటేసారి వాడి ముఖం మీద దాన్ని మర్యాదగా సైలెంట్ కూడా చెత్త నా కొడక అని మన ఇచ్చుకోగాడు తిడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లో నా చిన్నపిల్ల వచ్చి ఓకే నేను చెప్తానేది నిజమే, అండ్ మీ 5 మందిలో ఎవరో ఒకరైతే ఫేక్ పర్సన్ ఉన్నాడు, అండ్ ఆ ఫేక్ పర్సన్ మీరు త్వరగా కనుక్కోవాలి అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా అసలు మేమెందుకు కనుక్కోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ చిన్నపిల్ల చెప్తుందన్నమాట, ఒకవేళ మీరు కానీ కనుక్కోలేకుంటే నేను మీ ఫ్రెండ్స్నే కాదు ఎంటైర్ ఈ స్కూల్నే డిసప్పేర్ చేస్తాను అని చెప్తుంది. ఆ మాటలిన్న మన వాళ్ళు షాక్ అయితే ఇంకా అప్పుడే ఆ చిన్నపిల్ల కూడా ఓకే గేమ్ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. అండ్ రూల్స్ చెప్తా చూడండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 8:10 అయింది. ఎగ్జాక్ట్ మధ్యాహ్నం 12 కల్లా మీరు ఆ ఫేక్ పర్సన్ ఎవరో కనిపెట్టాలి. ఒకవేళ కనిపెట్టకుంటే ఖచ్చితంగా నేను మీ ఫ్రెండ్స్ అందరినీ అండ్ మీ స్కూల్ని కూడా నేను డిసప్పేర్ చేసేస్తానని చెప్పి వెంటనే వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగాడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ బట్ ఈ గ్యాప్లోనే స్టూడెంట్స్ అంతా కూడా వచ్చేస్తారు. అండ్ మన ఇచ్చుకోగాని ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చి ఏమైంది మామ నువ్వు ఎందుకని ఇంత కోపంగా ఉన్నావు, ఐస్ క్రీమ్ తింటావా అని చెప్పి తను ఎక్కిరిస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి తట్స్కి పాప కూడా వచ్చి ఏమైంది ఒరిహిమే నువ్వు ఎందుకని ఇలా కలర్ డ్రెస్లో ఉన్నావు, నీ స్కూల్ డ్రెస్ ఏది అనడంతో ఇంకా అప్పుడే వెంటనే ఇచ్చుకోగాని ఫ్రెండ్స్ కూడా మన రెంజీ గాని చూసి ఓ ఇతనేనా మీ రిలేటివ్, సో వీని కూడా ఈరోజు మన స్కూల్లో జాయిన్ చేయించావు లేదంటే ఏదైనా నార్మల్ టైం పాస్కి వచ్చాడా అని చెప్పి మన వాళ్ళు అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే అందరు స్టూడెంట్స్ కూడా టైం అయిపోయింది త్వరగా లోపలికి వెళ్ళాలని చెప్పి అందరూ వెళ్ళిపోవడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఇచ్చుకో గ్యాంగ్ రూమ్ లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన ఇచ్చుకోగాడు కమాన్ ఎవరో ఒకరి గురించి ఆలోచించాలి, అసలు మా 5 మందిలో ఎవరు ఉంటారు ఆ ఫేక్ పర్సన్, నాకు తెలిసినంత వరకు ఒరిహిమేనా లేకుంటే చాదిగాడా లేకుంటే ఒకవేళ రెంజిగాడు కూడా అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే ఇషిడగాడా నేను నమ్మలేకపోతున్నా, మాలో అసలు ఎవరున్నారు నేను కనిపెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే రెంజిగాడు వాడి మొగంతాకు వచ్చి ఏమని ఆలోచిస్తున్నావు చెప్పురా ఇచ్చుకో అని చెప్పి కొంచెం స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసి మన ఇచ్చుకోగాడు వెంటనే వాడి మొగం మీద దాన్ని అరే చెత్త నా కొడుకు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు సైలెంట్ కూర్చో అని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా అది చూసిన టీచర్ కూడా ఓకే ఇచ్చుకో అండ్ మీ రిలేటివ్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళి కొట్టుకోండి, క్లాస్ని డిస్టర్బ్ చేయొద్దండి అని చెప్పి బయటికి నొక్కేస్తుంది. ఇంకా బయటకు వచ్చిన మన రెంజిగాడు ఇచ్చుకోగాడు మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇచ్చుకోగానికి డౌట్ వస్తుంది, నాకు తెలిసినంత వరకు నువ్వే ఫేక్ గాని వింటావు, సో పొద్దున్నే నుంచి నువ్వే కొంచెం స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు, అసలు ఎందుకురా నా తలకాయ తింటున్నావు అనడంతో ఇంకా అప్పుడే రెంజిగాడు కూడా నాకు తెలిసినంత వరకు నువ్వే ఫేక్ అయింటావురా అని చెప్పి మళ్ళీ ఈ నెల బయట గొడవ పడుతూ ఉంటారు. ఇంకా అందరు స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటారు అనమాట. ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా గ్యాంగ్ స్కూల్ బయటికి గ్రౌండ్ లేకి వచ్చి అక్కడే మన ఇచ్చిడేగాడు అసలు మన 5 మందిలో ఒకరు ఫేక్ ఉన్నారు అది అర్థమైపోతుంది. బట్ ఆ ఫేక్ చేసిన వ్యక్తి మన యొక్క బాడీని ఫేక్ చేశాడా లేదంటే మన యొక్క యాస్టీస్ బాడీని రెప్లికేట్ చేశాడా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. అసలు అతను కానీ మన బాడీతో పాటు టెక్నిక్స్ కూడా రెప్లికేట్ చేస్తే వాడిని మనం ఎలా కనుక్కోవాలి, అసలు టైం కూడా అయిపోతుంది, మన దగ్గర ఉండే పాసిబిలిటీస్ తక్కువ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళ గ్యాంగ్ అంతటిని కూడా వెనక నుంచి ఆ చెట్టు మీద నుంచి ఆ చిన్నపిల్ల గమనిస్తూ ఓకే టైం అనేది అయిపోతూ వస్తుంది, సో ఇప్పుడు ఈ గేమ్ని ఇంకొంచెం సీరియస్ చేద్దామని చెప్పి డిసైడ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ సీన్ అనేది మనకు వాష్రూమ్స్ లైక్ షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ టచ్కి పాప రెడీ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ ఉంటుంది కాబట్టి అందరూ గ్రౌండ్ లోకి వెళ్ళి ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇంకా టచ్కి కూడా వెళ్దాం అనుకునే ఈ గ్యాప్ లో అక్కడ బాత్రూమ్ లో ఏవో సౌండ్స్ వస్తే వెంటనే లోపల ఎవరైనా ఉన్నారని చెప్పి వెళ్ళి చెక్ చేస్తుంది, కానీ బట్ అక్కడ ఎవరు ఉండరు. బట్ ఒక్కసారిగా ఏదో సౌండ్ వచ్చి మన టచ్కి పాప భయపడి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. కానీ బయటకు వచ్చిన వెంటనే మన టచ్కి అయితే మాయమైపోతుంది. అండ్ తను చేతుకుంటే బ్యాండ్ మాత్రమే భూమి మీద కింద పడిపోతూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారలల్ గానే మనకి ఆ గ్రౌండ్ అయితే చూపిస్తామట. అప్పుడే టీచర్ ఓకే అందరు స్టూడెంట్స్ కూడా వచ్చేసారా అనడంతో ఇంకప్పుడే ఒక అమ్మాయి సార్ టచ్కి తప్ప అందరూ వచ్చారు, టచ్కి స్కూల్కి వచ్చింది కానీ గ్రౌండ్కి ఎందుకు రాలేదు అర్థం కాలేదు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడే పక్కన ఉండే ఒరిహిమే కూడా టచ్కి ఎందుకు రాలేదు, ఇంతకు ముందరే కదా తనని చూశాను అండ్ నా కళ్ళ ముందరే తను వాష్రూమ్కి వెళ్ళింది కదా, సో తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి ఆ చిన్నపిల్ల వచ్చి నేను ఆల్రెడీ చెప్పా కదా మీరు లేట్ చేసే కొద్దీ ఈ గేమ్ అనేది సీరియస్ పెరుగుతుందని, ఇప్పుడు ఆల్రెడీ మీ ఫ్రెండ్ మాయమైపోయింది అంటుంది. ఇంకా ఆ మాటలైన ఒరిహిమేకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యి ఒక్కసారిగా టచ్కి కోసం పరిగెత్తుకుంటే వాష్రూమ్ సైడ్ వెళ్తూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిన మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా పరిగెత్తుకుంటే తనతో పాటు తన వెనకలు అయితే వెళ్తారు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఒరిహిమేకి టచ్కి ఒక్క చేతికుండే బ్యాండ్ మాత్రమే కనబడుతుంది. ఇంకా అది చూసిన ఒరిహిమే ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇచ్చుడేగాడు కామ్ గా ఉండు ఒరిహిమే మనం టచ్కిని ఎలాగైనా కాపాడదామండంతో ఇంకా ఆ మాటలైన ఒరిహిమే మాత్రం అసలు నీకేం తెలుసు టచ్కి గురించి, తను ఎక్కడికి మాయమైపోయిందో ఎవరికి తెలియదు, ఇంతవరకు బాగుండే అమ్మాయి ఎందుకని మాయమైపోయింది, అసలు ఆ అమ్మాయితో వాళ్ళకి ఏం పని ఉంది, అసలు అమ్మాయిని ఏం చేస్తారో కూడా మీకు తెలియదు, మీరు కామ్ గా ఎలా ఉండమంటారని చెప్పి తను బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు వచ్చి తనను ఓదార్చి కామ్ డౌన్ ఒరిహిమే నన్ను నా ప్రాణాలు అడ్డు పెట్టినా సరే టచ్కిని కాపాడతాను అని చెప్పడంతో ఇంకా అప్పుడే ఒరిహిమే కూడా కొంచెం కామ్ అవుతుంది. అండ్ దీనికి పేర్లగానే మనకి సోల్ సొసైటీని అయితే చూపిస్తా ఉంటా. సోల్ సొసైటీలో కెప్టెన్ ఉకిటాక అక్కడ ఉండే అందరు సోల్ రిపర్స్ కూడా ఓకే అన్ని గేట్స్ కూడా క్లోజ్ చేసేసేయండి అండ్ వరల్డ్ ఆఫ్ లివింగ్ కి మనకుండే అన్ని కాంటాక్ట్స్ కూడా బ్లాక్ చేసేసేయండి, త్వరగా గేట్స్ క్లోజ్ చేయండి అనడంతో ఇంకా అందరు సోల్ రిపర్స్ కూడా ఆ సెక్రటరీకి ఉండే 4 ద్వారాలను కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక ద్వారం క్లోజ్ చేసి ఈ గ్యాప్ లో అయితే మనకి స్క్వాడ్ 2 కెప్టెన్ అయ్యండి సైఫన్ పాప్ అయితే ఆ సోల్ సొసైటీ నుంచి బయటకు వచ్చేస్తుంది. తను బయటికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే తనకు మిస్ రిచ్ చెప్పింటుంది అనమాట, గేట్స్ క్లోజ్ అయ్యే లోపలే త్వరగా బయటకు వచ్చేసాయి అండ్ నేను చెప్పినట్లుగానే వరల్డ్ ఆఫ్ లివింగ్ లేక్ రా అనడంతో ఇంకా అందుకని మన సైఫన్ పాప్ కూడా వరల్డ్ ఆఫ్ లివింగ్ లేక్ అయితే వచ్చేసి ఉంటుంది. అండ్ దీనికి పిల్లలుగా మళ్ళీ మనకి ఇచ్చుకో గ్యాంగ్ అయితే చూపిస్తాట. అప్పుడే మన వాళ్ళ దాకా ఆ ఇద్దరు వచ్చి ఓకే ఆల్రెడీ మీ ఫ్రెండ్ తప్పిపోయిందని చెప్పి పెద్ద బాధపడకండి అండ్ మీకుండే ఈ టైం లోపల మీ ఇండే వాళ్ళని కూడా మీరు పోగొట్టుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఆ ఫేక్ పర్సన్ ఎవరో మీరు కనిపెట్టాలి అనడంతో ఇంకా ఆ మాటలైనా ఇచ్చుకో గ్యాంగ్ కోపం వచ్చి అసలు మీకు ఎందుకని అప్పుడే అమ్మాయిని మాయం చేశారు, ఇంకా టైం అనేది ఉంది కదా అనడంతో ఇంకా అప్పుడే ఆ చిన్నపిల్ల నవ్వుకుంటా మేము ఆ పిల్లని ఎందుకని మాయం చేశామంటే మీకు ఈ సిచ్యువేషన్ ఒక సీరియస్నెస్ అర్థం కావడం లేదు, ఆల్రెడీ టైం అనేది 11 అయింది, ఇంకో గంట లోపల మీరు కానీ ఆ ఫేక్ పర్సన్ ని కనిపెట్టుకుంటే ఖచ్చితంగా మేము మీ ఫ్రెండ్స్ అందరిని కూడా డిసప్పేర్ చేస్తామని చెప్పి తనైతే అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా చూసి బాధపడితే అప్పుడే చాతిగాడు బహుశా వాళ్ళు పరిగెత్తడంలో పిహెచ్డి చేసినట్లున్నారులే వాళ్ళు మనకు దొరకరని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు అయితే ఉరాహార షాప్ కు ఫోన్ చేసి ఉరాహారని ఇంకా ఒరిచిని అడుగుతారు కానీ బట్ అట్ సైడ్ నుంచి వాళ్ళిద్దరూ లేరని చెప్పి మన జింటాగాడు చెప్పడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే రెంజిగాడు ఓకే సోల్ సొసైటీ నన్ను కాంటాక్ట్ అయ్యావా అనడంతో ఇంకా అప్పుడే రెంజిగాడు కూడా లేదు సోల్ సొసైటీ నుంచి కూడా నో రెస్పాన్స్, ఎవరో గేట్స్ అనేటివి క్లోజ్ చేశారు, సో నా సైడ్ నుంచి కూడా నో హెల్ప్ అనడంతో ఇంకా మన వాళ్ళకి ఏ విషయమో అర్థం కాదనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే వెంటనే మన వాళ్ళు ఓకే మనలో ఉండే 6th సెన్స్ ని యాక్టివేట్ చేద్దాం, ఖచ్చితంగా ఇచ్చుకోగానికి తెలిసి ఉంటుంది మాలో ఎవరు ఫేక్ ఉంటారో నువ్వే బాగా ఆలోచించి చెప్పు ఇచ్చుకో అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు తనలో ఉండే డిటెక్టివ్ స్కిల్స్ అన్ని కూడా ఉపయోగించుకొని వెంటనే రే ఇచ్చిడా నువ్వే ఆ ఇంపోస్టర్ ఐ మీన్ ఫేక్ గాని అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చిడగాడు అరే నేను మాత్రం కదరా కావాల్సింటే ప్రూవ్ చేస్తానని చెప్పి వెంటనే తనకుండే స్కిల్స్ ద్వారా ఒక డాల్కి అయితే బట్టలు కుట్టేసి ఓకే చూసావా ఆ ఫేక్ గడ్ ఇలా ఏమైనా చేస్తారనుకుంటున్నావా, నాకు తెలిసినంత వరకు ఆ ఫేక్ గడ్ రెంజిగాడే అయి ఉంటాడు అంటాడు. ఇంకా మన రెంజిగాడు కూడా వెంటనే నేను కూడా కాదురా స్వామి నేను మామూలు మనిషినే ఒరిహిమేని చూపించడంతో ఇంకా అప్పుడే ఒరిహిమే కూడా వెంటనే చాదిగాని చూపిస్తుంది. సో అలా చాదిగాడు కూడా ఇచ్చుకోగాని అయితే చూపిస్తారు. సో ఇలా ఒకరినొకరు నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అని గొడవ పడుతూ ఉంటారు. ఇంకా అది చూస్తుంటే ఆ చిన్నపిల్ల నవ్వుకుంటా ఏంటి మీలో ఎవరు ఫేక్ ఉన్నారో మీకు అర్థం కావడం లేదా, కమాన్ త్వరగా ఆలోచించుకోండి మీకు కేవలం 10 నిమిషాలు ఉంది, సో మీకు ఎక్సైట్మెంట్ పెంచడం కోసం ఒకసారి గ్రౌండ్ కల్లా చూడండి అని చెప్తుంది. ఇంకొకసారిగా గ్రౌండ్ లో ఉండే అందరు స్టూడెంట్స్ కూడా దాదాపు సగం మంది వెంటనే మాయమైపోతూ ఉంటారు. అండ్ ఒక్కటేసారి టీచర్ కళ్ళ ముందర స్టూడెంట్స్ అంతా మాయమైపోతే అండ్ మన ఇచ్చుకోగాని కళ్ళ ముందర ఆ టీచర్ కూడా మాయమైపోతుంది. ఇంకా చూసిన మన వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయితే అప్పుడే ఆ చిన్నపిల్ల అక్కడికి వచ్చి కామన్ త్వరగా చెప్పండి ఎవరో ఆ ఫేకో క్లారిటీ చెప్పండి, ఒకవేళ మీరు చెప్పిండే తప్పైతే నేను ఈ స్కూల్ అంతటిని కూడా త్వరగా డిసప్పేర్ చేస్తాను అనడంతో ఇంకా ఆ మాటలు ఇచ్చుకోగాడు అసలు ఎందుకు అంత కఠినంగా ఉన్నావు ఒక క్లూ ఇవ్వచ్చు కదా లేదంటే టైం పెంచచ్చు కదా అనడంతో దానికి ఆ చిన్నపిల్ల కూడా రూల్స్ ఇదే రూల్స్ నేను రూల్స్ అని మార్చడం అనడంతో ఇంకా అప్పుడే మన వాళ్ళకి అయితే శబ్దం వినపడుతుంది. ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు కిటికీ దాకా వెళ్ళడంతో ఇంకా అప్పుడే గ్రౌండ్ లో పరిగెత్తుండే మన ఒరిచి ఇంకా సైఫన్ పాప అయితే కనపడతారు. ఇంకా అప్పుడే ఒకసారిగా సైఫన్ పాప ఇంకా ఒరిచి ఆగకుండా ఇచ్చిగో వాళ్ళ క్లాస్ రూమ్ అద్దాలు కూడా పగలగొట్టేసి పైకి అయితే ఎక్కి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా చూసిన మన
వాళ్ళంతా కూడా నార్మల్గా బిహేవ్ చేస్తే అప్పుడే మన చాదిగాడు మాత్రం కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. ఇంకా చూసిన ఇచ్చుకోగాడు ఏమైందిరా మామ అలా ఉండడంతో ఇంకప్పుడే చాతిగాడు కూడా నాకు కూడా తెలియదు అసలు ఆ ఆడమ్మ ఆ పిల్లిని ఎందుకని ఇంతలా తరుముతోంది అని చెప్పి మనోడు అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ చిన్నపిల్ల కూడా ఏమైంది గైస్ మీరు అర్థం చేసుకున్నారు లేదా, ఇంకా మీరు త్వరగా ఆ ఫేక్ పర్సన్ ఎవరో చెప్పుకోండి ఉంటే నేను ఈ స్కూల్ని డిసపేర్ చేస్తాను, మీరు డిసైడ్ అయ్యారా లేదా అనడంతో ఇంకప్పుడే ఇచ్చుకోగాడు అంతేం అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఆ ఫేక్ గడు ఎవడో తెలిసిపోయింది, కమాన్ చా త్వరగా చెప్పు అసలు నీకు ఎందుకని ఒరిచి క్యాట్ ఫామ్ లో ఉందని చెప్పి నీకు తెలియదు చెప్పు, నాకు తెలిసినంత వరకు ఇది ఒరిజినల్ చాదిగానికి అయితే తెలుసు కానీ నీకు తెలియదు అంటే నువ్వు ఖచ్చితంగా ఆ ఫేక్ గాని ఏంటావు. సో వీడు ఆ ఫేక్ గడ్ అనడంతో ఇంకొకసారిగా మన చాద్గాన్ నుంచి ఆ కుర్రోడగాడు అయితే ట్రాన్స్ఫర్మేషన్ లేకొచ్చి ఓ గాయస్ మీరు కరెక్ట్ గెస్ చేశారు ఐ ఆమ్ ది ఒరిజినల్ వన్ అంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకో గ్యాంగ్ అంతటికి కూడా కోపం వచ్చి దొరికారా నా కొడకల్లారా అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేసి ఈ గ్యాప్ లో వెంటనే వాళ్ళంతా కూడా మాయమైపోయి గేట్ దాకా వెళ్ళి ఓ గాయస్ మేమంతా ఈజీగా దొరుకుతాం అనుకుంటున్నారా, అసలు మీకు ఎందుకని అర్థం కావడం లేదు, మీరు మమ్మల్ని ఏం పీకలేరు అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళకి కోపం వచ్చి అసలు ఎందుకని మీరు అవతల వాళ్ళ లైఫ్ తో ఆడుకుంటున్నారు, మర్యాదగా చెప్పండి అండ్ మర్యాదగా మా వాళ్ళందరినీ కూడా బ్యాక్ ఇచ్చేసేయండి లేదంటే మేము మిమ్మల్ని చంపేస్తామనడంతో ఇంకా అప్పుడే వెంటనే వాళ్ళు కూడా నవ్వుకుంటా అసలు మీకు ఎందుకని అర్థం కావడం లేదు, ఒకవేళ మీ 5 మందిలో ఆ ఫేక్ గడ్ చాతిగాడు అని చెప్పి మీరు కరెక్ట్ గానే చెప్పారు కానీ ఒరిజినల్ వన్ మీ దగ్గర ఉన్నాడా, లేదు కదా, అసలు ఎందుకని మీరు ఇలా అరుస్తున్నారనడంతో ఇంకా ఆ మాటలను మనోళ్ళు కూడా అది కూడా కరెక్టే అనుకుంటారు. ఇంకా అప్పుడే ఆ చిన్నపిల్ల నవ్వుకుంటా అవును ఆ చాతిగాడు ఫస్ట్ నుంచి మా దగ్గరే ఉన్నాడు, సో వాడు మీకు కావాలంటే మేము చెప్పిన పని మీరు చెయ్యాలి అని చెప్తుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా తను ఎప్పుడూ కూర్చొని ఒక ప్లేస్ దగ్గర అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అదే రివర్ లేక్ దగ్గర అయితే. అండ్ ఈ గ్యాప్లోనే ఇచ్చుకోగాడు ఇంకా రెంజిగాడు గొడవ పడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే ఇచ్చిడగాడు కామ్ డౌన్ గైస్ మనమంతా ఒక గ్యాంగ్ అలాగే బిహేవ్ చేయండి చిన్నపిల్లల్లా కొట్లాడద్దండి అనడంతో ఇంకా మనోళ్ళు కూడా సైలెంట్ అవుతారు. అండ్ దీనికి ప్యారలల్గా సోల్ సొసైటీని చూపిస్తారు. అక్కడే స్క్వాడ్ 10 కెప్టెన్ అంటే మన ఇట్స్గయ్య తన లెఫ్టినెంట్ అడుగుతామట ఎందుకని సైఫన్ మేడం తన చుట్టూరా ఎటువంటి పనిష్మెంట్ ఫోర్స్ను కూడా తీసుకొని వెళ్ళకుండా ఒక్కతే అది కూడా గేట్ క్లోజ్ కావడానికంటే ముందే వెళ్ళిపోయింది, అది వరల్డ్ ఆఫ్ లివింగ్కి నీకేమైనా ఐడియా ఉందా అనడంతో ఇంకా అప్పుడే రంగకు పాప కూడా లేదు నాకేం ఐడియా లేదు, బహుశా వాళ్ళు ఏదైనా ప్లాన్ వేస్తున్నట్లున్నారు, ఇదంతా కూడా ప్లాన్లో భాగం ఏంటుందిలే అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్గయ్య గారు కూడా ఓకే నువ్వు ఎందుకని పనులు చేయకుండా అందరితో ముచ్చట్లు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంకా అప్పుడే ఆ మాటలకి రంగకు పాప కెప్టెన్ మీరు ఎందుకని నన్ను అంతలా అంటున్నారు, నేను అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసాను అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్గయ్యాడు అయితే నా కళ్ళు దుబ్బాయి అనుకుంటా, మరి నేను ఎందుకని నువ్వు నీకు ఇచ్చిన వర్క్ అనేది కంప్లీట్ చేయకోకుండా ఆ పేపర్స్ అన్నింటినీ కూడా అక్కడే పెట్టావని చెప్పి తిట్టడంతో ఇంకా అప్పుడే రంగకు పాప కూడా అయ్యో దొరికిపోయా అని చెప్పి బాధపడుతుంది. అండ్ దీనికి ప్యారలల్గానే వరల్డ్ ఆఫ్ లివింగ్లో మన రెంజిగాడు ఉరాహార షాప్ దాకా వెళ్ళి నేను ఏందని తినేసి వస్తాను అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు అని తిడతామంట నా ఫ్రెండ్స్ ఇంకా చాదిగాడు హార్మ్లో ఉన్నారు నీకు ఇట్లాంటి టైంలో తిండి అవసరమారా అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చిడగాడు కూడా వాడు చెప్పినదే కరెక్ట్, నాకు తెలిసినంత వరకు ఆ ముగ్గురు కూడా గేమ్స్ని ఎంతో లాయల్గా పాటిస్తున్నారు, సో వాళ్ళు మనకు మాట ఇచ్చినట్లుగానే మన ఫ్రెండ్స్కి ఎటువంటి హామ్ చేయలే మనం కూడా జాగ్రత్తగా ఉందామని చెప్పడంతో ఇంకా మన వాళ్ళు కూడా కొంచెం కామ్ అవుతారు లేదో అప్పుడే సిటీలో సడన్గా దీపావళి క్రాకర్స్ పేలడంతో ఇంకా అందరూ కూడా ఆకాశంలో చూస్తారు. అప్పుడే ఆకాశం నుంచి ఒక పేపర్ అనేది వస్తుంది అండ్ ఆ పేపర్లో వచ్చి 30 మినిట్స్లో మీ కళ్ళ ముందర ఉండే ఆ గేట్ని అయితే డిస్ట్రాయ్ చేయండి, ఒకవేళ అది కానీ డిస్ట్రాయ్ కాకుండా అది మీ సిటీనే డిస్ట్రాయ్ చేస్తుంది అని ఉంటుంది. ఇంకా అది చూసిన మన వాళ్ళకి ఏం అర్థం కాదు, అప్పుడే సడన్గా వాళ్ళ కళ్ళ ముందర అయితే ఒక పెద్ద జైంట్ రెడ్ గేట్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది, అది లిటరలీ అందరినీ కూడా ఆ గేట్ లోపలికి అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే మన ఇచ్చుకోగాడు తన యొక్క గీగే బాడీ నుంచి ఒరిజినల్ బాడీ నుంచి సోల్ రిపేర్ గా మారి వెంటనే ఆ గేట్ ని డిస్ట్రాయ్ చేయడం కోసం దాని తాకైతే వెళ్తూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్ గానే మిస్ ఒరిచి ఇంకా మన సైఫన్ పాప ఇద్దరు కూడా పొలాల మగట్టులోకి వెళ్ళి అక్కడ ఉండే ఒక బాడీని అయితే చూస్తారన్నమాట, డ్రెస్ అయితే. సో దాని మీద ఉండే రేషియన్ చూసిన సైఫన్ ఓకే దీన్ని ఎలాగైనా సరే నేను ఉకిటాకాకి సెండ్ చేయాలని చెప్పి వెంటనే ఆ బాడీ నుంచి ఆ రేషియో శాంపుల్ అనేది ఒరిజినల్ సోల్ సొసైటీ వాళ్ళకి అయితే పంపిస్తుంది. అండ్ దీనికి ప్యారలల్ గానే సోల్ సొసైటీ వాళ్ళలో మన ఇట్స్గా కెప్టెన్ వెళ్ళి ఆ కమ్యూనికేషన్ హాల్లో ఉండే ఉకిటాక్ అని ఇంకా అక్కడే పక్కన మంది అవుతుంటే మన కియోరక కెప్టెన్ కూడా మాట్లాడిస్తాడు. ఇంకా అప్పుడే కియోరక కెప్టెన్ అరే పుట్టడా వచ్చావా మంది అవుతావా అనడంతో ఇంకా అప్పుడే ఇట్స్గా కూడా లేదు పెద్ద మనుషులు మాత్రమే మంది తాగుతారు అది మీరే తాగండి, నాకెందుకని ఇక్కడ ఏం జరుగుతుందో క్లారిటీగా అదే చెప్తే చాలు అనడంతో ఇంకా అప్పుడే ఉకిటాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తామట మేము ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాము, సో సైఫన్ వరల్డ్ ఆఫ్ లివింగ్ నుంచి మాకు ఒక శాంపుల్ని అయితే పంపించింది, సో మేము దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం అనడంతో ఇంకా అప్పుడే ఇట్స్గా గారు కూడా అవునా అయితే అందుకనేనారా మీరు అఫీషియల్స్ ఇంకేమన్నీ క్లోజ్ చేయించి గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేయించారు అనడంతో దానికి క్యూరక కెప్టెన్ కూడా ఎస్ నువ్వు కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేసావు, ఇన్ఫాక్ట్ అలా క్లోజ్ చేస్తేనే కదా మనం ఫారెన్ ఎలిమెంట్స్ని ఈజీగా డేటాని క్యాల్కులేట్ చేయొచ్చు, సో అందుకని మేము అలా చేసామనడంతో ఇంకా మాట్లాడిన ఇట్స్గా కూడా అయితే ఒకవేళ దీన్ని ఐజన్ చేశాడా అనడంతో ఇంకా అప్పుడే ఉకిటక ఏమో నాకు కూడా తెలియదు బట్ ఒకటి మాత్రం క్లారిటీ చెప్పగలను ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ బిగినింగ్ అంటాడు. ఇంగ్లీష్ ఏంట్రా?
ఇంకప్పుడే వాళ్ళందరికీ కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే సైఫన్ ఇచ్చిండే ఆ రేషి శాంపుల్ అనేది ఆ సోల్ సొసైటీలో కానీ లేదంటే ఇచ్చుకో గ్యాంగ్లో కానీ ఎవరికి కూడా సూట్ అవ్వదు. సో అప్పుడే మన వాళ్ళందరికీ అది ఒక కొత్త రేషి శాంపుల్ అని అర్థం అవడంతో ఇంకప్పుడే క్యూరొక్క కెప్టెన్ కూడా మళ్ళీ మన నెత్తి మీద ఇంకొన్ని బాధ్యతలు పడ్డాయి. సర్లేండి ఏమన్నా జరగనీలేండి, నేను ఈరోజు వెళ్ళి రేపు మార్నింగ్ మంచి విషయాలతో కలుస్తాను, ఇంకా ఈ ప్రాసెస్ని అంతా మీరే కంటిన్యూ చేయండి అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దీనికి పిల్లలనే ఒరిజినల్ వరల్డ్ ఆఫ్ లివింగ్ లో మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా ఆ పెద్ద గేట్ దాకా వస్తారు. ఇంకప్పుడే మన రంజిగాడు మనం ఈ గేట్ అనేది క్లియర్ చేయలేము, సో ఈ గేట్ ని మనం కట్ చేయలేము అనడంతో ఇంకప్పుడే ఇచ్చుకోగాడు ఏదైనా సరే ఇప్పుడు ఉండే ఈ సిచ్యువేషన్ లో మనం దీన్ని ఎలాగైనా కట్ చేయాలి, బట్ ఇక్కడ ఏదో దాన్ని పట్టుకోండి, ఈ గేట్ అనేది మనల్ని కూడా దాని లోపల అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్తాడు. ఇంకప్పుడే రంజిగానికి డౌట్ వస్తామట, ఇది కూడా ఎటువంటి హాల్యూజినేషన్ అయినా లేదంటే పెద్ద గేట్ అనడంతో ఇంకప్పుడే ఆ చిన్నపిల్ల కూడా నవ్వుతూ ఉండడంతో ఇంకప్పుడే ఉరిమి కూడా ఆ చిన్నపిల్ల పైనే ఉంది అక్కడ చూడండి అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు ఓకే ఇది హాల్యూజినేషన్ కానీ ఏమన్నా కానీలే, దీన్ని ఎలాగైనా సరే నేను డిస్ట్రాయ్ చేస్తానని చెప్పి ఒక్కసారిగా తన జాన్పక్తో తీసి బాంకాయని రిలీజ్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ సగం వరకు అని మనోడు అయితే ఆగిపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా ఆ గేట్ లోపలికి అయితే అబ్జర్వ్ అయిపోతారు అనమాట. ఇన్ఫాక్ట్ మన ఇచ్చుకో గాడు కూడా ఆ గేట్ లోపలికి అయితే వెళ్ళిపోతారు. ఇంకొకసారిగా ఆ గేట్లు క్లోజ్ అవడంతో ఇంకా మన వాళ్ళంతా కూడా ఏదో ఒక సపరేట్ ఐలాండ్లో అయితే కళ్ళు తెరుస్తారు. ఇంకా వెంటనే కళ్ళు తెరిచిన మన వాళ్ళందరికీ కూడా అందరూ అక్కడక్కడే కనపడతారు కానీ బట్ వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారు అది ఏం ప్లేస్ అనేది చెప్పి ఇప్పటికీ మన వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అలా మన వాళ్ళంతా చూస్తూ ఉండగానే అక్కడే ఆ ముగ్గురు కూడా మన వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా అది చూసి ఇచ్చుకోగానే కోపం వచ్చి అరే మర్యాదగా అడుగుతాను నా ఫ్రెండ్ ఎక్కడున్నాడు అనడంతో ఇంకా అప్పుడే ఆ ముగ్గురు కూడా ఇదిగో మీ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడని చెప్పి చాతిగాని చూపిస్తారు. మన చాతిగాన్ని అయితే ఒక కట్టికి కట్టేసి ఇంకప్పుడే మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా చూస్తుండగానే మన చాతిగాన్ని అయితే ఒక క్లాక్ లోపల అయితే బంధిస్తారనమాట. సో ఆ క్లాక్ లోపల పెయిన్ ఉండే పౌడర్ అంతా కూడా కిందికి అయితే వస్తూ ఉంటుంది. సో ఈ పౌడర్ పడిందంటే మీ ఫ్రెండ్ నిజంగానే చనిపోతాడు. సో ఈ లోపలే మీరు మమ్మల్ని డిఫీట్ చేసి మీ ఫ్రెండ్ని కాపాడుకోండి అనడంతో ఇంకా ఆ మాటలైనా మన ఇచ్చుకోగాడు కూడా ఓకే రేంజీ ఇంకా మనం చేయాల్సిన పని ఒకటే వీళ్ళని డిస్ట్రాయ్ చేయడం అండ్ వీళ్ళని ఆపి మన ఫ్రెండ్ని కాపాడుకోవడం అని చెప్పి ఇటు సైడ్ మన ఇచ్చుకోగాడు రంజీ గారు ఫైట్కి దిగుతారు. అండ్ మన ఇచ్చుకో గ్యాంగ్ని ఆపడం కోసం ఆ నోబా గాడు ఇంకా కురుడో గాడు అయితే వీళ్ళని ఆపడం కోసం అయితే ఫైట్కి దిగుతారు. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే కురుడో గడు మన ఇచ్చుకో గాని మీద ట్రాన్స్ఫర్మ్ అవుతాడు అనమాట. సో ఇలాగే మన ఒరిజినల్ ఇచ్చుకో ఇంకా డూప్లికేట్ ఇచ్చుకో గడు ఫైట్ చేస్తుంటారు. అండ్ దీనికి ప్యారల్ గానే మన రెంజీ గాన్ వర్సెస్ నోబా గాన్ ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. అప్పుడే రెంజీ గడు తన రోర్ జెబిమారుతో అటాక్ చేస్తే ఇంక వెంటనే నోబా గడు ఒక టెక్నిక్ అనేది ఉపయోగించుకొని ఆ అటాక్ అనేది ఒక టెలిపోర్టేషన్ ద్వారా మళ్ళీ ఇంకొకసారి ఆ రెంజీ గాన్ వెనక్కి వచ్చేటట్లు చేస్తారు. ఆ విధంగా మన రెంజీ గాన్ అటాక్ మళ్ళీ రెంజీ గాన్ బ్యాక్ సైడ్ తగులుతుంది. సో ఇలా మన రెంజీ గడు కన్నాక సార్లు పడి ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒరిజినల్ ఇచ్చుకో గడు డూప్లికేట్ ఇచ్చుకోగా ఎంతో ఫైట్ చేస్తుంటాడు. ఇంక ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే మన ఒరిజినల్ ఇచ్చుకోగాడు వాడిని ఎలాగైనా డౌన్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు కానీ బట్ అది కుదరదు. ఇంక అప్పుడే డూప్లికేట్ ఇచ్చుకోగాడు ఎంతసేపు నాతో ఫైట్ చేస్తావురా అక్కడ నీ ఫ్రెండ్ గారు చచ్చిపోతున్నాడు అది గమనించవా అనడంతో ఇంక అప్పుడే ఒరిజినల్ ఇచ్చుకోగాడు షట్ చాద్ నేను వస్తున్నా అని చెప్పి తన వైపు ఎగిరిపోతాడు. అండ్ దీనికి ప్యారల్ గానే మన సైఫన్ పాప ఇంకా మిస్ ఒరిజి ఒరిజినల్ వరల్డ్ ఆఫ్ లివింగ్ లో ఒక రైల్వే స్టేషన్ దాకైతే వస్తారన్నమాట. సో అక్కడ సైఫన్ పాప ఇంకా మన ఒరిజి సైలెంట్ గుండి అక్కడ ఏదో గమనిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ కళ్ళ ముందర ఒక అమ్మాయి అక్కడ కూర్చొని ఉంటుంది. అండ్ తన ముందరికైతే ఒక అబ్బాయి పొసెస్ అయిన మాదిరి బొమ్మలాగా వస్తూ ఉంటాడు. ఇంకప్పుడే అమ్మాయి లేచి వాడిని తినేద్దామని చెప్పి తన మెడ మీద కత్తి పెడుతుందో లేదో ఇంకప్పుడే మిస్ ఒరిచి ఓకే సైఫన్ నువ్వు జాగ్రత్తగా వీడియో రికార్డ్ చేయని చెప్పి తను ట్రాన్స్ఫర్మ్ అయ్యి వెంటనే వెళ్ళి ఆ అమ్మాయి ఆ పొసెస్ అయిన అబ్బాయిని కొరకడం కంటే ముందే వెళ్ళి దాన్ని అయితే ఆపేస్తుంది. ఇంకప్పుడే ఒరిచిని చూసిన అమ్మాయి కూడా ఓ షేట్ నువ్వు వచ్చేసావా నీతో ఆడుకోవాలని ఉంది కానీ బట్ ఇప్పుడు టైం కుదరదని చెప్పి వెంటనే తన అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా చూస్తాను మన సైఫన్ పాప కూడా ఓకే లేడీ ఒరిచి నేను వెళ్ళి తనని పట్టుకుందని అనడంతో ఇంకా అప్పుడే ఒరిచి కూడా అదేం అవసరం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు రికార్డ్ చేసావు కదా అదే చాలే, నువ్వు రికార్డ్ చేసిండే దాన్ని వెంటనే సోల్ సొసైటీకి పంపించావా అనడంతో దానికి సైఫన్ పాప్ కూడా అవును పంపించాను అంటుంది. అండ్ దీనికి ప్యారల్ గా ఉక్కిటక్క కూడా వెంటనే ఆ రికార్డింగ్ చూసి వెంటనే తన కింద పనిచేసే సెంటోరో గాని పిలిచి ఓకే ఇప్పుడు గేట్స్ అన్ని కూడా ఓపెన్ చేసాయి ఇప్పుడు అంతా నార్మల్ గానే ఉందని చెప్పడంతో ఇంకా వెంటనే వరల్డ్ ఆఫ్ లివింగ్ కి సోల్ సొసైటీకి ఉండే గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఇంకా దీనికి ప్యారల్ గానే మన సైఫన్ పాప మీకు ఆ అమ్మాయి ఎవరో ముందే తెలుసా అనడంతో దానికి ఒరిచి కూడా తను ఎవరో నాకు తెలుసు బట్ తనని చూడడం ఇదే ఫస్ట్ టైం అంటుంది. అండ్ దీనికి ప్యారల్ గానే మళ్ళీ ఇచ్చుకో ఇంకా రేంజ్ గాని ఫైట్ చూపిస్తామంట. సో మన వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఆ నైల్ని అయితే ఓడించలేరు అనమాట. ఇంకప్పుడే ఆ నైల్ ఇద్దరు కూడా చాతిగాన్ తాకు వెళ్ళి ఓకే మీరు ఇట్లాంటి సింపుల్ అటాక్స్ ఇంకా ఇంత స్లోగా ఉంటే మీరు ఎప్పటికీ మమ్మల్ని ఓడించలేరు, సరేలేండి మీ మీద మేము మా ఫైనల్ అటాక్ చేస్తామని చెప్పి వెంటనే గాల్లో అయితే ఒక షేప్ ని అయితే క్రియేట్ చేస్తారు. అది ఇంతకు ముందర లాగానే వీళ్ళుండే లొకేషన్ అంతటిని కూడా గాల్లోకి అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇంకా మన వాళ్ళు తప్పించుకోవడానికి ఎటువంటి ఛాయిస్ లేనప్పుడే ఇంకా వెంటనే రెంజిగడ్ నువ్వు నీ బాంకాయని ఉపయోగించడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగడ్ కూడా తన యొక్క ఫుల్ స్ట్రెంత్ అనేది ఉపయోగించుకొని ఎలాగైనా సరే ఈసారైనా బాంకాయ లాంచ్ చేయాలని చెప్పి వెంటనే గాల్లోకి ఎగిరి బాంకాయ అందాం అనుకుంటాడు కానీ బట్ ఈసారి కూడా సగానికే స్టాప్ చేసేస్తాడు.
బట్ ఈ గ్యాప్లోనే ఆ హవర్ క్లాక్ అనేది విరిగిపోతుంటుంది అనమాట. అండ్ ఒకసారిగా అది విరిగిపోవడంతో ఇంకా మన చాద్గాడు కూడా సేవ్ అయిపోతాడు. ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు పరిగెత్తుకుంటూ వచ్చి చాద్ నీకేమైంది, నువ్వు బాగానే ఉన్నావు, నేను కట్లిపుతాను అనడంతో ఇంకా అప్పుడే చాద్గాడు కూడా ఏం పర్లేదు, వాళ్ళు అసలు నాకు తాళ్ళే కట్టలేదు అని చెప్పి మనోడు ఈజీగా తీసేసుకుంటాడు. ఇంకా అది చూసిన మన వాళ్ళకి ఏమర్థం కాదు. అప్పుడే మన ఇచ్చుకోగాడు పక్కనే పడిపోయిండే ఉరహార యొక్క హ్యాట్ని చూసి మనోనికి ఏదో డౌట్ వస్తుంది. ఇంకా చూస్తూనే ఇషిడా గడు ఏమర్థం కాదు. ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు ఓకే ఉరహార ఇదంతా నీ ప్లాన్ అని నాకు అర్థమైపోయింది, సో నువ్వు ఇక్కడే ఎక్కడో దాక్కున్నావు అని తెలుసు, మర్యాదకు వస్తే బాగుంటుంది అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన ఉరహార గడు కూడా ప్రత్యక్షమవుతాడు. ఇంకా అప్పుడే ఉరహార కూడా నువ్వు ఎలా కనిపెట్టావు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు చెప్తామట, ఆ చిన్నపిల్ల ఎప్పుడైతే నీ హ్యాట్ కింద పడేసిందో నాకు అప్పుడే అర్థమైపోయింది అనడంతో ఇంకా ఆ మాటలిన ఉరహార కూడా చూసావే పుట్టిదానా, అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండ అంటే నువ్వు పెద్ద పట్టించుకోలేదు అనడంతో ఇంకా అప్పుడే చిన్నపిల్ల కూడా నాకేం తెలుసు వీడు ఇంత షార్ప్ గా ఉంటాడని చెప్పి నేనేదో నార్మల్ గా బిహేవ్ చేశా, బట్ ఎట్టకేళ్ళకి మనం ఓడిపోయాంలే అంటుంది. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంట, వీళ్ళు చాద్గాన్ని కిడ్నాప్ చేసి నుంచి ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు చాద్గాన్ని అయితే ఎటువంటి హామ్ చేయలేదు. అండ్ అంతేకాకుండా ఇంతకు ముందర ఒక డేంజరస్ సిచ్యువేషన్ అనేది ఉంది, సో అట్లాంటి టైంలో వీళ్ళు మమ్మల్ని ఈజీగా కూడా డిఫీట్ చేయొచ్చు, కానీ వీళ్ళు అది చేయలేదు. సో నాకు అప్పుడే కొంచెం స్ట్రేంజ్ అనిపించింది. ఇంకా ఎప్పుడైతే థింగ్స్ అనేవి నార్మల్ అయిపోయాయో నాకు అప్పుడు 90% క్లారిటీ వచ్చింది. ఇంకా ఈ హ్యాట్ని చూసి నుంచి నాకు అర్థమైపోయింది దీని వెనకాల నువ్వే ఉన్నావని. కానీ ఎందుకని నువ్వు ఇదంతా చేసావు అనడంతో ఇంకా అప్పుడే ఉరహార కూడా ఓకే నువ్వు నా టోపీ ఇస్తే నేను నిజాలు చెప్తాను, ఇన్ఫాక్ట్ నేను ఈ గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేసిండేది నీలో ఉండే వేరియస్ సెన్సెస్ ని యాక్టివేట్ చేయడం కోసమే. అండ్ ఈ గేమ్స్ లో భాగంగా నీకు స్టామినా పెరిగింది, ఇంటలెక్చువల్ యాక్టివిటీస్ పెరిగినాయి, అండ్ టీమప్ అంటే ఏంటో తెలిసింది. అండ్ అంతేకాకుండా ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఎలా తీసుకోవాలో నీకు ఒక ఐడియా అనేది వచ్చింది. అండ్ అంతేకాకుండా ఈ సిచ్యువేషన్స్ వల్ల నీకు నీ ఫ్రెండ్ కుండే బాండ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా మారింది. దానికి మన ఇచ్చుకోగాడు కూడా ఇదంతా చేయడం అసలు అవసరమా అనడంతో ఇంకా అప్పుడే ఉరహార కూడా అవును ఇది చేయడం అవసరము, అట్లయితే నువ్వు ఎందుకని బాంకా ఉపయోగించలేకపోతున్నావు అనడంతో ఇంకా ఆ మాటలని ఇచ్చుకోగాని ఫ్రెండ్స్ అంతా కూడా షాక్ అవుతారు. ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడికి మన ఉరహార ఎక్స్ప్లెయిన్ చేస్తామట, నువ్వు నీ బాంకా అనేది సోల్ సొసైటీలో విచ్చలవిడిగా ఉపయోగించవచ్చు, బట్ నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు జస్ట్ ఒక నార్మల్ సబ్స్టిట్యూట్ సోల్ రీపర్ మాత్రమే, నువ్వేం ఒరిజినల్ సోల్ రీపర్వి కాదు. అండ్ నువ్వు ప్రతిసారి కూడా నీ స్పిరిచువల్ ఎనర్జీని కంట్రోల్ చేసుకుంటా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే నువ్వు ఎప్పటికీ బాంకా అనేది సరిగ్గా ఉపయోగించుకోలేవు. అండ్ అంతేకాకుండా నీకు లేడీ గురించి ఇంకా సైఫన్ అయితే కనపడ్డారా, సో వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు, నువ్వు అది గమనించావా లేదా అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా నేను గమనించానులే, నిన్న మార్నింగే కదా వాళ్ళు మా స్కూల్ నుంచి వెళ్ళారు, అండ్ వాళ్ళు దేనికోసం వెళ్ళారో మాకు అర్థం కాలేదు అనడంతో అవును రీసెంట్ గానే కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి, సో అందుకనే ఈ రోజు సోల్ సొసైటీకి ఇంకా ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్ ఉండే ప్యాసేజ్ గేట్స్ అనేవి కూడా క్లోజ్ చేశారు అనడంతో ఇంకా అప్పుడే రేంజిగాడు అయితే ఖచ్చితంగా అది ఆ ఐజన్ గ్యాన్ వల్ల జరిగిందా అనడంతో లేదు ఐజన్ గ్యాన్ వల్ల కాదు, ఇన్ఫాక్ట్ వాడు ఒకవేళ హోగ్యోకో తీసుకొని వెళ్ళినా సరే దాని మీద వాడు కంప్లీట్ పవర్ తెచ్చుకోవడం కోసం దాదాపు వానికి 1 సంవత్సరం టైం పడుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే నేను ఎలాగైనా సరే ఆ హోగ్యోకోని వాని దగ్గర నుంచి తీసుకోవాలి, బట్ నేనున్న సిచ్యువేషన్లో నేను ఒక్కడిని అది చేయలేను, అందుకనే ప్లీజ్ ఇచ్చుకో నువ్వు నీ బాంకైన వాడడం నేర్చుకో అండ్ నువ్వు నాతో పాటు ఉండి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని కోరుకుంటాడు. ఇంకా మాటలైనా మన ఇచ్చుకోగాడు ఓకే అని చెప్పి ఈ గ్యాప్లోనే వెంటనే ఉరారగాడు నాకు తెలుసురా నువ్వు అర్థం చేసుకుంటావని కమాన్ కంగ్రాచులేషన్స్ అనడంతో ఇంకా చూస్తున్న ఇచ్చిడేగాడు కూడా వీళ్ళలో ఎంత మంచితనం ఇంకా క్రూరత్వం ఉంది అనుకుంటారు. ఇంకా చూస్తున్న ఉరార కూడా ఓ ఇచ్చిడా మీ గ్యాంగ్ అంతట్లో కూడా తెలివైన వ్యక్తి నువ్వే, బట్ నీ అట్లాంటి పర్సన్ కి పవర్స్ అన్ని వెళ్ళిపోవడం ఒక దురదృష్టకరమే అనడంతో ఇంకా మాటలైనా మన ఇచ్చుకోగాడు షాక్ అయితే ఇంకా అప్పుడే ఉరారా ఏంటి ఇచ్చిడా నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేదా, ప్రెసెంట్ ఇచ్చిడా దగ్గర తన క్విన్సీ పవర్స్ లేవు అనడంతో ఇంకా మాటలని ఇచ్చుకోగాడు ఏంట్రా ఇది నిజమేనా అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చిడగాడు కూడా అవును రీసెంట్ గానే ఆ సోల్ సొసైటీలో జరిగిన మెస్ లో భాగంగానే నా క్విన్సీ పవర్స్ అన్ని కూడా కోల్పోయాను, సో ఇప్పుడు నేను ఒక నార్మల్ మనిషిని అనడంతో ఇంకా ఆ మాటలని ఇచ్చుకోగాని ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు నువ్వు ఎందుకంటారా ఇట్లా నిజాన్ని దాపెట్టావు అని చెప్పి తనని తిడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చిడగాడు కూడా చెప్పే సందర్భం రాలేదు అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు ఆపురా చెత్తనా కొడక నిన్ను నమ్ముకొని ఇంతమంది వచ్చాము, అసలు నీ దగ్గర పవర్స్ లేవని ముందే చెప్పింటే మేము వేరే ప్లాన్స్ వేసుకుంటాం కదా, గుర్తుపెట్టుకో ఎప్పటికైనా సరే నువ్వు మమ్మల్ని ఒక బెస్ట్ ఫ్రెండ్స్గా ఇంకా హానెస్ట్గా మాతో ఎప్పుడైనా మాట్లాడేవారా, ఎప్పుడు నీ యొక్క సీక్రెట్స్ అనేటివి దాస్తూనే వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చిడగాడు కూడా దయచేసి నన్ను క్షమించండి, నేను ఈ విషయం చెప్పి మీరు నా మీద సింపతి చూపించాలని నేను కోరుకోలేదు అనడంతో సో వీళ్ళ మధ్యలో ఇంత ఎమోషనల్ చూస్తానే మన ఉరహార కూడా ఓకే గాయస్ ఇప్పటికే టైం అయిపోయింది కమన్ వెళ్ళి హ్యాపీగా ఎందా ఒకటి తిందాము అని చెప్పి కేకలేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు వచ్చి లీరీ పాపని తిడతామట, అసలు నువ్వు ఎందుకని ఈ టౌన్ అంతా కూడా డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నావు అండ్ నా ఫ్రెండ్స్ ని ఏం చేసావు అనడంతో ఇంకా అప్పుడే ఆ చిన్నపిల్ల కూడా నేనేం ఈ టౌన్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకోలేదు, అది కేవలం ఒక హాల్యూసినేషనే, ఇంకా నీ ఫ్రెండ్స్ విషయానికి వస్తావా వాళ్ళు ఈ టైంకి కళ్ళు తెరిసింటారులే, వాళ్ళని ఒక అమేజింగ్ లొకేషన్ లో వదిలిపెట్టాను అని చెప్తుంది. అండ్ దీనికి పేర్లాలు కానీ ఇచ్చుకో ఫ్రెండ్స్ అంతా కూడా ఒక కొండ మీద అయితే పైకిలేస్తారు. ఇంకా వాళ్ళ టీచర్ అండే మిస్ ఓచి కూడా ఓకే మీరంతా లేచారా ఇక్కడ చూడండి ఎంతో అద్భుతమైన వ్యూ ఉంది, సో దీన్ని మనం ఎంజాయ్ చేయాలి అనడంతో ఇంకా అప్పుడే స్టూడెంట్స్ అంతా కూడా మనం ఇక్కడికి ఎలా వచ్చామో తెలియదు కానీ ఈవిడికి ఎంజాయ్ చేయాలంట, మేడం ప్లీజ్ మనం ఇంటికి
వెళ్ళిపోదాం, నాకు ఆకలి వేస్తుంది అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళంతా కూడా ఓకే అని చెప్పి కిందికి వెళ్ళిపోతారు. అండ్ దీనికి ప్యారలల్ గానే మన ఉరహార దగ్గరికి అయితే రే ఉరహార అని చెప్పి అక్కడికి మిస్ ఒరిచి అయితే వస్తుంది తన యొక్క హ్యూమన్ ఫామ్ తో. ఇంకొచ్చిన వెంటనే మన ఉరహార ఏంటి నీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది అనడంతో ఇంకప్పుడే మన ఒరిచి కూడా కంప్లీట్ అయిపోయింది, దీని అంతటికి కారణం ఎవరో కాదు ఆ బౌంట్ అంటుంది. అండ్ ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒరిజినల్ బౌంట్ ఆర్క్ అయితే కంటిన్యూ కాబోతుంది, పీక్ స్టఫ్ అయితే ఉంటుంది.